హై పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని 4th చాప్టర్ నో అవర్ ఆర్గాన్ సిస్టమ్స్, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. మన శరీరంలోని అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు పాఠాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. On Sunday, Joseph and his team were practicing dance for the annual day celebrations. ఆదివారం నాడు జోసెఫ్ తన బృందంతో కలిసి పాఠశాల వార్షికోత్సవం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సడన్లీ హీ ఫెల్ట్ వీక్ అండ్ టైర్డ్. అప్పుడు అతనికి కొంతసేపటికి నీరసంతో అలసిపోయాడు. His teacher gave him 2 bananas. He ate the fruits and gained some strength. అప్పుడు టీచర్ అతనికి 2 అరటిపళ్ళు ఇచ్చాడు. అవి తిన్నాక జోసెఫ్కి కాస్త శక్తి వచ్చింది. He began dancing again. అతను మళ్ళీ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. Why do we get energy after eating something? మనం ఏదైనా తిన్నప్పుడు కొంత శక్తిని పొందినట్లు అనిపిస్తుంది. ఎందుకు? మనం ఏదైనా తింటే మనకు కొంచెంగా బలం వచ్చినట్టు, శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? అలాగే వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి ఈట్, మనం తిన్న ఆహారం ఏమవుతుంది? Our body works like a machine. మన శరీరం ఒక యంత్రం వలె, ఒక యంత్రం లాగా పనిచేస్తుంది. Machines have different parts which work together. ఒక యంత్రం మీరు ఎప్పుడైనా చూసారా? ఏదైనా యంత్రం కానీ యంత్రంలోని వివిధ భాగాలు యంత్రం పని చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అదే విధంగా మన శరీరం కూడా వివిధ భాగాలతో నిర్మితమై ఉంటుంది. Similarly, our body also made up of different parts. Our hands, legs and eyes are our external organs. మన చేతులు, కాళ్ళు, కళ్ళు ఇలాంటివి మొదలైనవి బయటకు కనిపించే అవయవాలు. మనకి బయట కనిపించేవి చేతులు, కాళ్ళు, కళ్ళు, ఇవి బయటకు కనిపించే అవయవాలు. Have you heard the names of organs like the brain, heart, lungs, liver, kidney, etc.? మీరు ఎప్పుడైనా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు లాంటి మొదలైన అవయవాల పేర్లు విన్నారా? అలాంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు? దీస్ ఆర్గాన్స్ అంటే ఈ మెదడు, గుండె, లంగ్స్, లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా దీస్ ఆర్గాన్స్ are located inside our body and we can not see them directly. They are called internal organs. ఈ అవయవాలు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇలాంటి అవయవాలన్నీ కూడా మన శరీరం లోపల ఉంటాయి. మనం వీటిని నేరుగా చూడలేం. వీటిని అంతర్గత అవయవాలు, అంతర్గత అంటే లోపలి, అంతర్గత అవయవాలు అంటాం. వేటిని అంతర్గత అవయవాలు అంటాం? మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు వీటన్నిటిని అంతర్గత అవయవాలు అంటాం. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి టేక్ ఇన్, మనం తీసుకున్న ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? వి డాన్స్, జంప్ అండ్ రన్. వాట్ సపోర్ట్స్ దీస్ మూమెంట్స్, మనం నడవడానికి, పరిగెత్తడానికి, డాన్స్ చేయడానికి మనకు సహకరించే అవయవాలు ఏమిటి? వి వర్క్ ఆల్ డే లాంగ్. వేర్ డస్ ద ఎనర్జీ కమ్ ఫ్రమ్, మనం రోజంతా పని చేయడానికి మనకు
శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 3 ప్రశ్నలకి మీరు ఆలోచించి సమాధానాలు మీ స్నేహితులతోనూ టీచర్తోనూ చర్చించండి. The human body is composed of different organ systems to perform all these functions. మన శరీరం వేరు అవయవ వ్యవస్థలతో రూపొందింది. ఇవన్నీ కలిసి పనులు చేస్తాయి. మన శరీరంలోని రకరకాల అవయవ వ్యవస్థలన్నీ కలిసి పనిచేస్తాయి. లెట్ us డిస్కస్ సమ్ ఆర్గాన్ సిస్టమ్స్. ఇప్పుడు మనం కొన్ని అవయవ వ్యవస్థల గురించి చర్చించుకుందాం. వాట్ ప్రొటెక్ట్స్ అవర్ ఇంటర్నల్ ఆర్గాన్స్? మన శరీరంలోని అవయవ వ్యవస్థలన్నిటినీ కాపాడే వ్యవస్థ ఏది? మన శరీరం లోపల ఉన్న ఈ అంతర్గత అవయవాలన్నిటినీ కాపాడేది ఏ వ్యవస్థ తెలుసా? ద స్కెలటన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. దీని గురించి తెలుసుకుందాం. Gently press on the legs, hands and chest with your fingers. మీ చేతి వేళ్ళతో మీ ఛాతి మీద, చేతుల మీద, కాళ్ళ మీద నెమ్మదిగా అదమండి. మీ చేతులు కాళ్ళ మీద, మీ ఛాతి మీద మీ చేతి వేళ్ళతో నెమ్మదిగా ఒత్తండి. యు ఫీల్ సంథింగ్ హార్డ్. మీకు గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది. దీస్ హార్డ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ బోన్స్. మీకు అక్కడ గట్టిగా తగిలేది ఏంటి తెలుసు కదా? ఎముకలు. వీటిని ఎముకలు అంటారు. దేర్ ఆర్ 206 bones in an adult human body. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. పూర్తిగా ఎదిగిన మనిషి శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. The bones form a framework called the skeleton or the skeletal system. ఈ ఎముకలన్నీ కూడా ఒక చట్రంలాగా అమర్చబడి ఉంటాయి. ఈ అమర్చబడిన ఎముకల చట్రాన్ని మనము అస్థిపంజర వ్యవస్థ అంటాం. దీన్నే అస్థిపంజర వ్యవస్థ. ఎముకల మొత్తం ఒక చట్రంలాగా ఉన్నదాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటాం. As the bones grow longer, our height increases. మనకి ఎముకలు శరీర పెరుగుదలలో ఎముకల పెరుగుదల కూడా సహాయపడుతుంది. ఎముకలు పెరిగితేనే కదా మనం పొడవు పెరుగుతాము. అలా పొడవు పెరగడంలో ఎముకల ఎదుగుదల సహాయపడుతుంది. మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద బోన్స్. కండరాలు అనేటివి ఎముకలకి అతికి ఉంటాయి. మన శరీరంలోని కండరాలు ఈ అస్థిపంజర వ్యవస్థలో ఉన్న ఎముకలకి అతుక్కొని ఉంటాయి. The skeletal system and muscles give us shape and support and helps in movement. అస్థిపంజర వ్యవస్థ, కండరాలు కలిసి మనకి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. ఇలా అవయవాల కదలికకు తోడ్పడతాయి. మనకి ఎముకలు అలాగే వాటికి అతుక్కుని ఉన్న కండరాల వల్లే కదా మనం నడవగలుగుతాం. మనం రోజు అన్ని పనులు చేయగలుగుతాం. గెంతుతాం, పరిగెత్తుతాం, ఆడుకుంటాం. ఇవన్నీ మనకి నిలబడడానికి, నడవడానికి, మన శరీరాన్ని కదిలించడానికి ఎముకల వ్యవస్థ, కండరాల వ్యవస్థ కలిసి మనకి సహాయపడుతున్నాయి. పార్ట్స్ ఆఫ్ ద స్కెలటల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ భాగాలు. సమ్ బోన్స్ ఆర్ లాంగ్, సమ్ ఆర్ షార్ట్ అండ్ some are joined together. Can you imagine the length of the bone in our legs and in our fingers? మన అస్థిపంజర వ్యవస్థలో కొన్ని ఎముకలు పొడవుగా ఉంటాయి, కొన్ని ఎముకలు పొట్టిగా ఉంటాయి, కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి. మన కాళ్ళలో ఉండే ఎముకల పొడవు, చేతి వేళ్ళల్లో ఉండే ఎముకల పొడవు ఎంత ఉంటుందో ఊహించగలరా? చెప్పండి, మీ కాళ్ళల్లో ఉన్న ఎముకల పొడవు, చేతి వేళ్ళలో ఉన్న ఎముకల పొడవు ఎలా ఉంటాయి? ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది?
స్కల్ అంటే కపాలము లేదా పుర్రె, తలలో ఉన్న ఎముకని స్కల్ అంటాం. స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. మనకి కపాలం దేన్ని రక్షిస్తుంది? కపాలము మెదడును రక్షిస్తుంది. మనకి తలలో ఉన్న ఎముకల లోపలే కదా మెదడు ఉండేది. ఆ ఎముకల లోపల ఉన్న మెదడుని ఈ కపాలం రక్షిస్తుంది. రిబ్ కేజ్ అంటే పురఃపంజరం, పక్కటెముకల వ్యవస్థ. మనకి చెస్ట్ దగ్గర ఉన్న ఎముకలని పక్కటెముకల వ్యవస్థ, ఉరఃపంజరం లేదా ఇంగ్లీష్లో రిబ్ కేజ్ అంటాం. ఇది దేన్ని రక్షిస్తుంది? రిబ్ కేజ్ ప్రొటెక్ట్ అవర్ లంగ్స్ అండ్ హార్ట్. పక్కటెముకలు ఊపిరితిత్తులను, గుండెను రక్షిస్తాయి. ఇక్కడే కదా ఊపిరితిత్తులు ఉండేది, గుండె కూడా ఉండేది. ఆ ఊపిరితిత్తులు, గుండెని ఈ పక్కటెముకలు రక్షిస్తాయి. బ్యాక్ బోన్ హెల్ప్స్ ద బాడీ టు స్టాండ్ ఎరెక్ట్. బ్యాక్ బోన్ అంటే వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. మనం ఈ బ్యాక్ బోన్ వల్లే కదా నిటారుగా ఉండగలుగుతున్నాం నిలబడి. ఈ మధ్యలో ఉన్నది బ్యాక్ బోన్, వెన్నెముక అంటాం. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. వై ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై స్ట్రాంగ్ బోన్స్. మెదడు, గుండె వంటి అవయవాలు ఎందుకని ఎముకల గూడులో రక్షింపబడి ఉంటాయి? మనకి ఎముకల గూడు లోపల, తల లోపల మెదడు ఈ కపాలం లోపల ఉంటుంది. దానికి మెదడుకు ఇది రక్షణ ఇస్తూ ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల, గుండెకి పక్కటెముకల వ్యవస్థ రక్షణ ఇస్తుంది. ఎందుకని అవి లోపల ఉంటాయి? ఆర్ ఆల్ బోన్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. అన్ని ఎముకలు గట్టిగా, దృఢంగా ఉంటాయా? మన శరీరంలోని ఉన్న ఎముకలు అన్ని కూడా గట్టిగాను, దృఢంగా, బలంగా ఉంటాయా? You have seen how your mother twist your ears when you are wrong. Touch your friend's ear. How is it? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ మన చెవిని మెలిపెట్టడం మనం చూసే ఉంటాం. ఇలా చెవి తిప్పుతారు కదా పట్టుకొని. నీ స్నేహితుడు చెవిని ఒకసారి పట్టుకో, అది ఎలా ఉంది? The external ear and the flexible part of the nose are made up of soft structures called cartilage. బాహ్య చెవి, దీన్ని పిన్నా అంటారు. మరియు ముక్కు చివరి భాగం, ముక్కు ముందరి భాగం, ఇవి మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటాయి. ఈ చెవి, ముక్కు ఈ భాగాలు మృదులాస్థి అనే ఎముకతో నిర్మితమై ఉంటాయి. ఆ మృదులాస్థి మెత్తగా ఉంటుంది. అందుకే కదా మనకి చెవి, ముక్కు మెత్తగా అనిపిస్తాయి, కానీ అవి కూడా ఎముకలే. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. ఇఫ్ there are no bones in the body, how do we look? మనకి శరీరంలోని ఎముకలు లేనట్లయితే మనం ఎలా కనిపిస్తాం? మన శరీరంలో ఎముకలే లేకపోతే ఎలా కనిపిస్తాము? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలటల్ సిస్టమ్? అస్థిపంజరం విధులు ఏమిటి? మన అస్థిపంజరం ఏమేమి విధులు చేస్తుంది? ఇవి ఆలోచించి మీ స్నేహితులతోనూ, టీచర్తోనూ చర్చించండి. సరేనా? ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. కలెక్ట్ an X-ray and observe the images of bones. ఏం చేయాలంటే మీరు ఒక ఎక్స్రే, ఎముకల ఎక్స్రేని సేకరించి దాంట్లో ఉన్న ఎముకలని పరిశీలించండి. ఇన్ ఆర్డర్ టు కీప్ అవర్ బోన్స్ హెల్తీ, we need to take food such as milk, cheese and eggs. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి మనము పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహారం తీసుకోవాలి కదా. మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం పాలు, వెన్న, గుడ్లు లాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. వర్క్, ప్లే, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా అండ్ ఎక్స్పోజింగ్ అవర్ సెల్స్ టు ద ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కీప్ అవర్ బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ.
మనం ఆడే ఆటలు, చేసే పనులు, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, యోగాసనాలు, మనం ఉదయం ఎండలో ఉండటము, ఇవన్నీ కూడా మన ఎముకల దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనం బాగా ఆటలాడుకుంటూ, మంచిగా పనులు చేస్తూ, వ్యాయామం బాగా చేస్తూ, రోజు యోగాసనాలు చేస్తూ, ఉదయం ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటే మనకి ఎముకలు దృఢంగాను, ఆరోగ్యంగాను ఉంటాయి. అలాగే దాంతోపాటు పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహారం బాగా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ keeps us fit, strong and healthy. Do exercise daily. మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మన శరీరాన్ని సరైన రీతిలో దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన శరీరం బలంగాను, సరైన రీతిలో మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకొని అది బలంగాను, ఆరోగ్యంగాను ఉంచుకోవడానికి మనం ప్రతిరోజు వ్యాయామం చేయాలి.